కన్యా రాశిలో ఎవరికైనా జన్మజాతకంలో బుధుడు ఉన్నట్లయితే వాళ్ళకు బుధుడు చాలా బలంగా ఉన్నారంటగా అంటామండి. ఏమంటామంటే బుధుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. అంటే ఉచ్చస్థితి అంటే బుధుడు అంటే యంగర్ సిబ్లింగ్స్ అనుకోండి. బుధుడు ఇంకో కారకత ఏంటంటే తెలివి అనమాట. ఎవరికైతే కన్యా రాశిలో బుధుడు ఉంటారో వాళ్ళ సొసైటీలో చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు చాలా తెలివి ఎక్కువ ఉంటుందని గుర్తింపు ఉంటుంది సార్ వచ్చేసి సొసైటీలో. వాళ్ళకు అంటే ఉచ్చస్థితి ఉన్న గౌరవం ఎక్కువ గౌరవం ఇస్తుంది. ఎక్కువ మందికి తెలియదు. సో బుధుడు అంటే తెలివి కాబట్టి తెలివి వల్ల గౌరవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి గౌరవంతో ఊర్లో ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి తెలుస్తారు. బుధుడు నీచ స్థితి అనుకోండి, తెలివి ఉన్నా కూడా తక్కువ గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు ఆ తెలివిని. సో వాళ్ళకి సొసైటీలో చాలా తక్కువ మందికి తెలియనట్టుగా అర్థం. ఇద్దరికీ తెలివి ఉంటుంది. తెలివి వల్ల గౌరవం వచ్చేది ఉచ్చస్థితికి బుధుడికి గౌరవం వస్తుంది. తెలివి ఉన్నా కూడా గౌరవం సంపాదించుకోలేని వ్యక్తులు ఎవరుంటారంటే బుధుడు నీచ స్థితి అనమాట. వాళ్ళు చాలా ఎంత కష్టపడినా కూడా వాళ్ళకు పేరు, గౌరవం రాదనమాట. సో వాళ్ళు చాలా తక్కువ మందికి తెలుస్తారు అనేట్టుగా అర్థం సొసైటీలో వచ్చి.